రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ పాది శ్రీనివాస్ పాల్గొన్నారు. పలు పాఠశాలలో బార్ అసోసియేషన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల్ని కోరారు. ప్రభుత్వ పట్టభద్రులు మీ అమూల్యమైన మొట్టమొదటి ప్రాధాన్యతగా వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని, గతంలో జీవన్ రెడ్డి ఆదరించినట్లుగా నేడు నరేందర్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ జరిగింది, మళ్లీ గత 10 ఏళ్లుగా డిఎస్సీ వేయలేదు, మళ్లీ కాంగ్రెస్ వచ్చాక డిఎస్సీ వేశామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్లు ఇవ్వడం జరిగిందని, 10 ఏళ్లలో 55,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ వచ్చాక 10 నెలల్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కిందని, రేవంత్ రెడ్డి ప్రతిరోజు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వేములవాడ నియోజకవర్గంలో పడుబడ్డ ప్రాజెక్టుల్ని నేడు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. మూలబాగులో గుడి చెరువులో మురికి నీరు కలవకుండా సుమారు 9 కోట్లపై చిలుకు నిధులతో ప్రత్యేక ప్రణాళిక చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఓటు అడగడానికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థించడానికి మధ్యలోకి వచ్చినాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా వ్యక్తిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి మీ మధ్యలోకి రావడం జరిగింది. కాబట్టి మీ మద్దతు మీ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం రూపంలో మీ ఓటు ద్వారా ఇవ్వాలని చెప్పని కోరేటువంటి సందర్భంలో మీ మధ్య నిధులు నీళ్లు నియామకాలు చెప్పేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈఎస్సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత 10 ఏళ్ళు డిఎస్సీ మరోసారి డిఎస్సీ ఇచ్చుకోగలరు. అసలు ప్రస్తుతం పట్టించుకోలేని వ్యవస్థ అన్నట్లయితే వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత చూసే సందర్భంలో విద్యా వ్యవస్థలో ఓవైపు పాల్గొనగా రాబోతున్నాయి. మనం ఎవరు అడగకుండా మీ ద్వారా సమాచారం సేకరించుకొని అంటే 2 పార్టీలకు ఒకటి అనేటువంటి మీ ప్రజలు చెప్పేటప్పుడు ప్రజలకు మొదటి ప్రాధాన్యత అవుతుంది. నరేంద్ర రెడ్డి గారు రేవంత్ రెడ్డి పరిపాలనకు మీరు సహకారం అందించేది ఎప్పుడు వచ్చేదో అలాంటిది మొదటి తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకురాగలిగింది. 7 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ చెప్పినప్పుడల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా పాఠశాలకు రావడం జరిగింది. నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఓట్లకు అభ్యర్థించడానికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వివరించడానికి మన పాఠశాలను సంప్రదించడానికి రావడం జరిగింది. కాబట్టి మా తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున పేరు పేరున వారికి స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండకపోతే ఎందుకంటే నమ్మకం జరుగుతున్నటువంటి మార్పులు కానీ సంబంధించినటువంటి మంచి చెల్లెని చూసుకుంటున్న పరిస్థితులే నరేంద్ర రెడ్డి గారు ప్రభుత్వాన్ని గెలిపించడానికి మీ మధ్యలోకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేయడం కానీ